నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అవమానాలతో అలసిపోయాం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గివ్ అవే గిఫ్ట్స్ రిసీవ్ అయ్యాయి అని మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పోస్టల్లో పంపించింది ఇంకా రిసీవ్ అవ్వలేదు. 3 days అని చెప్పారు. అది కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాము. అన్నపూర్ణమ్మ గారు తెల్లవారుజామున 4 గంటలకే కళ్ళు తెరిచారు. వయసు 65 దాటిపోయింది. మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, చేతుల నొప్పులు, శరీరం అంతా అలసటతో ఉన్నా ఆమెకు నిద్ర కన్నా బాధ్యతే పెద్దదైపోయింది. పక్కనే పడుకున్న జయరాం గారు ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో గౌరవంగా పనిచేసిన ఆయన ఇప్పుడు తన సొంత కొడుకింట్లో పని మనిషిలా బ్రతుకుతున్నాను అనే బాధని మనసులోనే దాచుకుని రోజులు గడుపుతున్నారు. అన్నపూర్ణమ్మ గారు నెమ్మదిగా లేచి గడియారం వైపు చూశారు. ఇంకా 4 కూడా కాలేదు. అయినా సరే ఆమె ముఖంలో ఎలాంటి విసుగు లేదు. ఎందుకంటే సరిత లేచేలోపే ఇంట్లో ఒక్క పని కూడా మిగలకూడదని ఆమెకి తెలుసు. ఒకవేళ పనులేవి అవ్వకపోతే ఈరోజు కూడా తిట్లు తప్పవని ఆమెకు బాగా తెలుసు. ఏమండి, లేవండి, బిట్టుకి పాలు వేడి చెయ్యాలి, ప్రియని స్కూల్కి రెడీ చెయ్యాలి, ఆలోపే వంటంతా పూర్తవ్వాలి అని భర్తని మెల్లగా నిద్రలేపింది. జయరాం గారు కళ్ళు తెరిచి గడియారం వైపు చూసి ఒక్క నిట్టూర్పు విడిచారు. ఇంకా 4 కూడా కాలేదన్నపూర్ణ అని అలసిన గొంతుతో అన్నారాయన. మనకి టైం చూసుకునే హక్కు ఎప్పుడో పోయిందండి. సరిత లేచేసరికి ఒక్క పని మిగిలినా కూడా ఈరోజు కూడా మనల్ని నోటికొచ్చినట్టు తిడుతుంది అని బాధని నవ్వులో దాచుకుంటూ చెప్పింది. ఇద్దరూ నెమ్మదిగా లేచి తమ పనులు మొదలుపెట్టారు. అన్నపూర్ణమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ వెలిగించారు. పాలు కాచారు. బిట్టు కోసం ప్రత్యేకంగా ఉగ్గు కూడా తయారు చేశారు. సెరిలాక్ కలిపి పెట్టారు. పాల బాటిళ్ళన్నీ వేడి నీళ్లతో కడిగి శుభ్రం చేశారు. బిట్టు ఎప్పుడు లెగుస్తాడో ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు. మరోవైపు జయరాం గారు ఇంటి ముందంతా ఊడ్చి తోటకు నీళ్లు పోసి చెత్త బయటపడేసి పాల ప్యాకెట్లు కూడా తీసుకొచ్చారు. కూరగాయలు కూడా కడిగి వంటగదిలో పెట్టేశారు. అంతలోనే 5 ఏళ్ల ప్రియ నిద్రలేచింది. నానమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నపూర్ణమ్మ గారిని కౌగిలించుకుంది. ఆమె ప్రేమగా మనవరాలను ఎత్తుకొని బాత్రూంకి తీసుకెళ్ళి ముఖం కడిగించింది, స్నానం చేయించింది, తల దువ్వి 2 చక్కని జడలు వేసి యూనిఫామ్ కూడా తొడిగించింది. టిఫిన్ బాక్స్లో వేడివేడిగా ఉప్మా పెట్టి వాటర్ బాటిల్ కూడా నింపి తన బ్యాగ్ని సిద్ధం చేసింది. అంతలోనే 1.5 వయసున్న బిట్టు నిద్రలేచి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే అన్నపూర్ణమ్మ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి మనవణ్ణి ఎత్తుకున్నారు. ఏడవకు బంగారం, నానమ్ముంది కదా అంటూ భుజం మీద వేసుకుని ఊరడించారు. కలిపెట్టిన పాలు పట్టించారు. కొద్దిసేపటికి నూనె రాసి మెల్లగా మసాజ్ చేశారు. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించారు. చిన్నారి నవ్వుతూ ఉంటే ఆమె అలసటంతా మాయమైపోయింది. ఈలోపుగా సరిత ఇంకా తన గదిలోనే ఉంది. 8 గంటలు దాటాక మాత్రమే బయటకొచ్చింది. చేతిలో మొబైలు, ముఖంలో విసుగు. కాఫీ అయిందా అత్తయ్య అంటూ అడిగింది. ఇప్పుడే తీసుకొస్తానమ్మా అంటూ అన్నపూర్ణమ్మ గారు వెంటనే కప్పులో వేడివేడిగా కాఫీ పోసి తీసుకొచ్చారు. సరిత కాఫీ తాగుతూ మొబైల్ స్క్రోల్ చేస్తుంది. సుధాకర్ కూడా ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. నాన్న, ప్రియా బస్కి టైం అయిపోతుంది అని చెప్పగానే జయరాం గారు వెంటనే బ్యాగ్ తీసుకొని ప్రియా చేయి పట్టుకొని బస్ స్టాప్కి నడిచారు. ఎండైనా వానైనా జ్వరమైనా ఒళ్ళు నొప్పులైనా ఒక్కరోజు కూడా ఆయన ఆ బాధ్యతను మానలేదు. బస్సు వెళ్ళిపోయాక తిరిగి ఇంటికి వచ్చేసరికి బిట్టు మళ్ళీ ఏడుస్తున్నాడు. అన్నపూర్ణమ్మ గారు ఒక చేత్తో పిల్లాడిని ఎత్తుకొని మరో చేత్తో వంట చేస్తున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇద్దరూ ఒక్కసారి కూడా కూర్చోలేదు. బట్టలు ఉతకాలి, ఆరేయాలి, మడతలు పెట్టాలి, పాత్రలు కడగాలి, నేల తుడవాలి, బిట్టుకి ఉగ్గు తినిపించాలి, పాలు పట్టించాలి, నిద్రపుచ్చాలి. 3:30 గంటలకి మళ్ళీ జయరాం గారు బస్ స్టాప్కి వెళ్ళి ప్రియని తీసుకురావాలి. ఇంటికొచ్చాక హోంవర్క్ కూడా చేయించాలి.
ఇలా రోజు మొత్తం ఇద్దరికీ ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఉండేది కాదు. కానీ వాళ్ళు చేసిన కష్టానికి ఆ ఇంట్లో ఒక్క మంచి మాట కూడా దక్కేది కాదు. సాయంత్రం 6:30 గంటలకి సరిత, సుధాకర్ ఇద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే సరిత ముఖం ముడుచుకుంది. అత్తయ్య, ప్రియా యూనిఫామ్ ఇంకా ఐరన్ చేయలేదా? బిట్టు బట్టలు ఇంకా ఉతకలేదా? ఇంట్లో బొమ్మలు కూడా ఎలా పడితే అలా ఎందుకు పడున్నాయి? రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా, ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా? అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. అన్నపూర్ణమ్మ గారు చేతులు తుడుచుకుంటూ ఆమె దగ్గరకొచ్చి, అమ్మా, బిట్టుకి ఈరోజు కడుపు బాగా నొప్పిగా ఉంది. రోజంతా ఒళ్ళోనే ఉన్నాడు. అందుకే బట్టలు ఉతకడం కాస్త ఆలస్యమైపోయింది. ఇప్పుడే ఉతికేస్తాను అంటూ ఎంతో వినయంగా చెప్పారు. ప్రతిరోజు ఇదే మాట. ఒకరోజేమో పిల్లాడికి జ్వరం, ఇంకో రోజేమో కడుపు నొప్పి అని చెప్తారు. మరో రోజు ప్రియ హోంవర్క్ సరిగ్గా చేయడం లేదు అని చెప్తారు. ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటారు పనులు తప్పించుకోవడానికి. నిజంగా పని చేయాలనే మనసుంటే ఇవన్నీ కారణాలే కావు అని సరిత గట్టిగా అరిచింది. జయరాం గారు మెల్లగా, సరిత, కోపంగా మాట్లాడకమ్మా. నిజంగానే బిట్టు ఈరోజు చాలా ఏడ్చాడు. అన్నపూర్ణ ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు అని చెప్పగానే సరిత ఒక్కసారిగా ఆయన వైపు తిరిగి, మావయ్య, మీరు మధ్యలో మాట్లాడొద్దు. నేను మీ ఇద్దరిని గౌరవిస్తున్నాను అంటే దాన్ని నా బలహీనత అని అనుకోకండి. మా పిల్లల్ని చూసుకోవడం కూడా మీ వల్ల కాకపోతే ముందే చెప్పేయండి. బయట ఒక పని మనిషిని పెట్టుకుంటాం. కనీసం తను డబ్బులు తీసుకుంటుంది కాబట్టి పనైనా సరిగ్గా చేస్తుంది అంది. ఆ మాట విన్న క్షణం జయరాం గారి ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా తన సొంత కోడలు తనను పని మనిషితో పోల్చడం మాత్రం ఆయన తట్టుకోలేకపోయారు. అన్నపూర్ణమ్మ గారికి భర్త ముఖం వైపు చూసి గుండెల్లో మంట పుట్టింది. కానీ కొడుకు కోసం, కుటుంబం కోసం మళ్ళీ ఆవిడ మౌనాన్నే ఎంచుకున్నారు. సుధాకర్ అంతా చూస్తున్నాడు, అంతా వింటున్నాడు. అయినా భార్యను ఒక్క మాట కూడా ఆపలేదు. బదులుగా, సరిత, వదిలేయి, వాళ్ల వల్ల ఆయనంత చేస్తున్నారు కదా అంటూ అన్నాడు. ఆ మాట కూడా అన్నపూర్ణమ్మ గారికి ఎందుకో ఓదార్పుగానే అనిపించలేదు. వాళ్ల వల్ల అయినంత అనే మాట ఆమె గుండెల్లో గుచ్చుకుంది. తమ వల్ల అయినంత కాదు, తమ శక్తికి మించినంత చేస్తున్నామని చెప్పాలని అనిపించింది. కానీ ఆవిడ నోరు మెదపలేదు. మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంది. రాత్రి భోజనం అయ్యాక ప్రియ, బిట్టు ఇద్దరినీ అన్నపూర్ణమ్మ గారి గదిలోనే పడుకోబెట్టేశారు. బిట్టు రాత్రి ఏడిస్తే చూసుకోండి అత్తయ్య, రేపు మాకు ఆఫీసుల్లో మీటింగ్లు ఉన్నాయి కదా, నిద్ర పాడైతే ఇబ్బంది అవుతుంది అని సరిత చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. రోజు అంతే. చిన్నప్పటి నుంచి బిట్టు, ప్రియ, అన్నపూర్ణమ్మ గారు జయరాం గారి గదిలోనే పడుకుంటారు. కొద్దిసేపటికే సరిత తలుపు మూసుకొని తన తల్లికి ఫోన్ చేసింది. హాల్లో కూర్చున్న అన్నపూర్ణమ్మ గారికి ఆమె మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి. అమ్మా, నా జీవితం ఎంత కష్టంగా ఉందో నీకేం తెలుసు? ఉదయం నుంచి ఆఫీస్లో టెన్షను, ఇంటికొచ్చాక ఇంకో టెన్షను. ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళున్నా ఉపయోగం ఏమీ లేదు. పిల్లలు, ఇంటి పనులు అన్నీ చివరికి నేనే చూసుకోవాలి. నిజం చెప్పాలంటే వాళ్ళని చూసుకోవడమే నాకు పెద్ద భారం అయిపోయింది అని చెబుతూ ఉంటే ఆ మాటలు ఒక్కొక్కటి అన్నపూర్ణమ్మ గారి గుండెల్లో కత్తుల్లా దిగుతున్నాయి. తన చేతులతో వండిపెట్టిన భోజనం తిని, తాను ఉతికిన బట్టలు వేసుకుని, తాను చూసుకున్న పిల్లల మధ్య కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడుతున్న కోడల్ని చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జయరాం గారు నెమ్మదిగా భార్య భుజంపై చెయ్యి వేసి, ఏడవకు అన్నపూర్ణ, మనం మాట్లాడకపోవడమే మంచిది. ఒకరోజు నిజం వాళ్ళకే తెలుస్తుంది అని ఓదార్చారు. అన్నపూర్ణమ్మ గారు చిన్నగా నవ్వడానికి ప్రయత్నించారు. మన కొడుకైనా ఒక్కసారైనా అమ్మా నువ్వు అలసిపోయావా అని అడిగితే నాకు చాలండి, ఈ కష్టాలన్నీ మర్చిపోతాను. వాడే అర్థం చేసుకోనప్పుడు కోడలు బయట నుంచి వచ్చింది, తనని ఎలా నిందిస్తాం మనం అని కళ్ళల్లో నీళ్లు నిండుతుండగానే చెప్పారు. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక బిట్టు ఒక్కసారిగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.
కడుపు నొప్పితో విలవిల్లాడుతున్న మనవణ్ణి చూసి అన్నపూర్ణమ్మ గారు వెంటనే ఒడిలోకి తీసుకున్నారు. గోరువెచ్చని నీళ్లు తాగించి కడుపు మెల్లగా రుద్దుతూ జోలపాడారు. రాత్రి 2 గంటల వరకు బిట్టు ఏడుస్తూనే ఉన్నాడు. ఆమె మాత్రం ఒక్క క్షణం కూడా కళ్ళు మూయలేదు. తెల్లవారుజామున 4 గంటలు కావస్తుండగా బిట్టు నిద్రపోయాడు. అప్పటికే మళ్ళీ మరో రోజు బాధ్యతలు మొదలయ్యే సమయం వచ్చేసింది. అన్నపూర్ణమ్మ గారు గడియారం వైపు ఒక్కసారి చూసి అలసిన శరీరాన్ని లేవదీశారు. పదండండి, మళ్ళీ మన రోజు మొదలయ్యింది అని జయరాం గారిని నిద్రలేపారు. వారి జీవితంలో ప్రతిరోజు ఒకేలా గడుస్తుంది, కానీ ఆ రోజు మాత్రం వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక నిర్ణయం నెమ్మదిగా వాళ్ళ మనసుల్లో రూపుదిద్దుకుంటుంది. మరుసటి రోజు కూడా ఎప్పట్లాగానే ఉదయం 4 గంటలకే అన్నపూర్ణమ్మ గారు లేచారు. శరీరం మొత్తం నొప్పులతో ఉన్నా అవేవి పట్టించుకోకుండా పనుల్లో పడిపోయారు. జయరాం గారు కూడా భార్యతో పాటు లేచి తనకి తోచిన పనులన్నీ చేశారు. ప్రియని స్కూల్ బస్ ఎక్కించొచ్చారు. అన్నపూర్ణమ్మ గారు పొద్దున్నే లేచి వంటంతా పూర్తి చేసి మనవడికి మనవరాలికి కావలసినవన్నీ కూడా చూసుకుంటారు. ఆ తర్వాత బిట్టుకి స్నానం చేయించారు. మధ్యాహ్నం ఇద్దరూ భోజనం కూడా సరిగ్గా చెయ్యకముందే బిట్టు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. ఒకవైపు పిల్లాడిని ఒడిలో పెట్టుకుని మరోవైపు వంట చేస్తున్నారు అన్నపూర్ణమ్మ గారు. జయరాం గారేమో పాత్రలు కడుగుతున్నారు. సాయంత్రం ప్రియని స్కూల్ నుంచి తీసుకొచ్చి హోంవర్క్ చేయించారు. ఇలా రోజంతా కాళ్ల మీదే తిరుగుతూ ఉన్నారు. సాయంత్రం సరిత ఇంటికొచ్చేసరికి ఇంట్లో అన్నీ శుభ్రంగానే ఉన్నాయి. అయినా సరే ఏదో ఒక లోపం వెతికి పట్టుకోవడం ఆమెకు అలవాటైపోయింది. అత్తయ్య, బిట్టు టీషర్ట్కి ఈ మరకలు ఎలా వచ్చాయి? పిల్లాడిని సరిగ్గా చూసుకోవడం కూడా రాదా? ప్రియా జుట్టు కూడా మీరు సరిగ్గా దువ్వలేదు. నిజంగా చెప్పాలంటే మీ ఇద్దరూ ఇంట్లో ఉండి నాకు ఉపయోగం ఏమీ లేదు అని విసురుగా మాట్లాడింది. జయరాం గారి సహనం నెమ్మదిగా తగ్గుతోంది. అయినా ఆయన భార్య వైపు చూసి మౌనంగా ఉండిపోయారు. ఆ రాత్రి భోజనాలయ్యాక ఇద్దరూ తమ గదిలోకి వెళ్లారు. అన్నపూర్ణమ్మ గారు కిటికీ దగ్గర కూర్చుని బయట ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. జయరాం గారు ఆమె పక్కనే వచ్చి కూర్చున్నారు. పిల్లలిద్దరూ నిద్రపోయారు. దాంతో జయరాం గారు అన్నపూర్ణమ్మ గారితో మాట్లాడుతూ, ఏమైంది అన్నపూర్ణ, ఈ మధ్య నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటూ అడిగారు. ఆమె కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, మనకు పెళ్ళయ్యి 40 సంవత్సరాలు అయిపోయాయి కదండీ అని అడిగింది ఆవిడ. అవును, ఈ 40 సంవత్సరాల్లో మన కోసం మనం ఎప్పుడైనా బ్రతికామా అంటూ అడిగింది. జయరాం గారు ఒక్కసారిగా ఆమె ముఖం వైపు చూశారు. సమాధానం చెప్పలేకపోయారు. మొదటగా మీ తల్లిదండ్రుల బాధ్యతలు, తర్వాత మన పిల్లల బాధ్యతలు, వాళ్ళ చదువులు, సుధాకర్ ఉద్యోగం, పెళ్ళి, ఇప్పుడేమో మనవళ్ళు మనవరాళ్ళ బాధ్యతలు. మనం అందరి కోసం బ్రతికామండి, కానీ మన కోసం ఒక్కరోజైనా బ్రతికామా? బ్రతకలేదు కదా అని అన్నపూర్ణమ్మ గారు మాట్లాడుతూ ఉంటే ఆవిడ గొంతు వణికింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అన్నపూర్ణ అని జయరాం గారు మెల్లగా అడిగారు. నాకు ఒక కోరిక ఉందండి, అది చాలా చిన్న కోరిక. దాన్ని కూడా ఇక వాయిదా వేయాలని అనిపించడం లేదు. ఎన్నో ఏళ్ళుగా వాయిదాలు వేస్తూనే వచ్చాను అన్నారు. ఏమిటది అన్నారు జయరాం గారు. తిరుపతి వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి, షిరిడి వెళ్ళాలి, రామేశ్వరం కూడా చూడాలి, కాశీ చూసి రావాలి, ఆ దేవుళ్ళందరినీ ప్రశాంతంగా దర్శించుకోవాలి, ఒక వారం రోజులైనా ఇంటి పనుల నుంచి దూరంగా ఉండాలి, మనం కూడా మనుషులమేనని ఒక్కసారైనా గుర్తు చేసుకోవాలి అని చెప్పి భర్త చేతిని పట్టుకుంది. జయరాం గారి కళ్ళల్లో కూడా నీళ్లు మెరిశాయి. నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నపూర్ణ, కానీ సరిత ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోయినా సరే ఈసారి ఎలాగైనా వెళదాం. జీవితంలో మొదటిసారి మన కోసమే ఒక నిర్ణయం తీసుకుందాం అన్నారు ఆయన. మరుసటి రోజు ఉదయం భోజనం చేస్తున్నప్పుడు అన్నపూర్ణమ్మ గారు ధైర్యం చేసి మాట్లాడారు. సుధాకర్, మేమిద్దరం ఒక వారం రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్ళాలి అని అనుకుంటున్నాం. సుధాకర్ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు. సరిత మాత్రం చెంచా కింద పెట్టి గట్టిగా నవ్వింది. ఏంటత్తయ్యా, ఇప్పుడా? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇంటి పనులు ఎవరు చేస్తారు అంటూ అడిగింది. అన్నపూర్ణమ్మ గారు ప్రశాంతంగా, ఇన్నేళ్లుగా మేమే చూసుకుంటున్నాం కదమ్మా, ఒక్క వారం రోజులు మీరిద్దరూ చూసుకోండి అని అన్నారు. సరిత మొహం వెంటనే మారిపోయింది. నాకు ఆఫీస్ ఉంది, సుధాకర్కి ఆఫీస్ ఉంది, ఈ సమయంలో మీకు ఎలా కుదురుతుంది అని అసహనంగా అంది.
అప్పటి వరకు మౌనంగా ఉన్న జయరాం గారు మొదటిసారిగా నోరు తెరిచి గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మాకు కూడా వయసు అయిపోతుందమ్మా, మాకు కూడా అలసటగా ఉంటుంది కదా, మాకు కూడా ఆ దేవుణ్ణి దర్శించుకోవాలన్న కోరికలు ఉంటాయి కదా, ఒక వారం రోజులు మా కోసం అడుగుతున్నాము, అంతకంటే ఎక్కువేమీ కాదు కదా అన్నారు. ఆ మాటలకి సరిత మౌనంగా నోరు మూసుకుంది. కానీ ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. చివరకు సుధాకర్, సరే అమ్మా వెళ్ళిరండి, ఈ వారం రోజులు మేము ఎలాగోలాగా మేనేజ్ చేసుకుంటాంలే అంటూ చెప్పడంతో అన్నపూర్ణమ్మ గారి ముఖంలో ఎన్నో రోజుల తర్వాత నిజమైన చిరునవ్వు కనిపించింది. కానీ ఆ చిరునవ్వు చూసిన సరిత మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన తిరుగుతుంది. వెళ్ళనివ్వండి, 2 రోజుల్లోనే తిరిగి వచ్చేస్తారు. మనవణ్ణి మనవరాల్ని చూడకుండా వాళ్ళు అస్సలు ఉండలేరు. అదేగా వాళ్ళ వీక్నెస్. ఆ వీక్నెస్తోనే వీళ్ళని ఇన్నేళ్లుగా ఆడుకుంటున్నాను అనుకుంది. కానీ ఆమెకు తెలియదు, ఆ ఒక్క వారము ఆమె జీవితంలోనే అతి పెద్ద పాఠం నేర్పబోతోందని. అప్పుడు తనకి తెలియదు. వాళ్ళు వెళ్లే రోజు రానే వచ్చింది. అన్నపూర్ణమ్మ గారు తెల్లవారుజామునే లేచి తాను వారం రోజులు ఇంట్లో ఉండనప్పటికీ సరితకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ముందుగానే ఎన్నో పనులు పూర్తి చేశారు. ఫ్రిడ్జ్ నిండా కూరగాయలు కోసి డబ్బాల్లో పెట్టారు. పప్పుల పొళ్ళు, పచ్చళ్ళు, మసాలాలు అన్నీ విడివిడిగా సర్ది పెట్టారు. బిట్టు తాగే సెర్లాకు ఎన్నిసార్లు వేయాలో ఒక కాగితం మీద రాసి ఫ్రిడ్జ్కి అంటించారు. పాల బాటిల్ ఎక్కడున్నాయో, ఏ బాటిల్ ఎప్పుడు వాడాలో, ఎంత పౌడర్ వేసి పాలు కలపాలో కూడా చెప్పి పెట్టారు. బిట్టుకి ఏ సమయంలో పాలివ్వాలి, ఏ సమయంలో ఉగ్గు తినిపించాలి, నిద్రపుచ్చే ముందు ఏ పాట పాడితే వెంటనే నిద్రపోతాడో కూడా వివరంగా చెప్పి వెళ్ళారు. ప్రియా స్కూల్ యూనిఫామ్లన్నీ ఉతికి ఐరన్ చేసి హ్యాంగర్లకు వేలాడదీశారు. స్కూల్ బ్యాగ్లో నోట్బుక్స్, వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సులు అన్నీ సర్ది పెట్టారు. ఒక వారం రోజులకు సరిపడా ఇంటిని చక్కగా సిద్ధం చేసి మాత్రమే బయలుదేరడానికి రెడీ అయ్యారు. జయరాం గారు చిన్న బ్యాగ్ భుజాన వేసుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు దేవుడి ఫోటో ముందు దీపం వెలిగించి చేతులు జోడించారు. దేవుడా, మా పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారు. తనను అవమానించిన కోడలు మారాలని కూడా ఆమె దేవుణ్ణి అడగలేదు. ఎప్పట్లాగే ఆమె ప్రార్థనలో కూడా వాళ్ళ మంచే ఉంది. బయలుదేరే ముందు ప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మని కౌగులించుకుంది. నానమ్మ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? త్వరగా వచ్చేయాలి అంది. బిట్టుకి కూడా ఏమీ అర్థం కాకపోయినా నాన్నమ్మ చీర పట్టుకుని ఏడవడం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 2 పిల్లల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దులు పెట్టింది. వారం రోజుల్లో వచ్చేస్తాం బంగారాలు అంటూ చెప్పి బయలుదేరారిద్దరు. సరిత మాత్రం సరే జాగ్రత్తగా వెళ్ళిరండి, తొందరగా వచ్చేయండి అని మర్యాద కోసమే చెప్పింది. వాళ్ళు గేటు దాటగానే లోపలికొచ్చి ఒక పెద్ద ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, ఇక ఈ వారం రోజులు ప్రశాంతంగా ఉంటుంది. రోజు 3 గంటల నుంచి వంటింట్లో సౌండ్లు, నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు వీళ్ళిద్దరూ అని మనసులోనే అనుకుంది. కానీ ఆ ప్రశాంతత ఎంతసేపు ఉంటుందో ఆమెకే తెలియదు. మరుసటి రోజు ఉదయం అలారం 5 గంటలకే మోగింది. సరిత కళ్ళు తెరిచి గడియారం చూసింది. అయ్యో, ఇంత తొందరగా లేవాలా అని మళ్ళీ దుప్పటి కప్పుకుంది. మరో 10 నిమిషాల తర్వాత ఒక్కసారిగా గుర్తుకొచ్చింది, అత్తయ్య లేరు కదా అని. వెంటనే గబగబా లేచి వంటగదిలోకి వెళ్ళింది. పాలు పొయ్యి మీద పెట్టింది. పాలన్నీ పొంగిపోయాయి. టిఫిన్ ఇంకా చేయలేదు. ప్రియ ఇంకా నిద్రలోనే ఉంది. బిట్టు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. ఒకవైపు పిల్లాడు, మరోవైపు వంటగదిలో వంట, ఇంకోవైపు ప్రియకి స్కూల్ టైం అయిపోతుంది. ఏది ముందు చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదు. బిట్టుని ఎత్తుకుంటే పాలన్నీ పొంగిపోయాయి. పాలు దించేసరికి ప్రియ, అమ్మా బస్ మిస్ అయిపోయేలా ఉంది, నాకు కావలసినవన్నీ రెడీ చెయ్యి అంటూ ఏడుస్తుంది. ఎలాగోలాగా టిఫిన్ తయారు చేసి ప్రియకు యూనిఫామ్ తిరిగేలోపే బిట్టు డైపర్ మొత్తం పాడు చేసేసుకున్నాడు. మళ్ళీ అతన్ని శుభ్రం చేసి బట్టలు మార్చేసరికి బస్సు హారన్ వినిపించింది. ప్రియా, త్వరగా రా అని అరుస్తూ బయటకు పరిగెత్తింది. కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. ప్రియా ముఖం చిన్నబుచ్చుకొని, అమ్మా ఈరోజు నన్ను టీచర్ తిడుతుంది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సరితకి కోపం వచ్చేసింది. ఒక్కరోజు ఆలస్యమైతే ఏమవుతుందంట అంటూ అరిచింది. వెంటనే ప్రియ అమాయకంగా నానమ్ముంటే, తాతయ్య ఉంటే ఎప్పుడూ బస్సే మిస్ అయ్యేది కాదు అంటూ చెప్పింది. ఆ ఒక్క మాట
సరిత మనసులో చిన్నగా గుచ్చుకుంది. ప్రియను స్కూల్లో దించడానికి సుధాకర్ తన ఆఫీస్కి ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఇంటికి తిరిగొచ్చేసరికి బిట్టు ఆకలితో గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. సెర్లాక్ కలపాలి అని అనుకుంది. కానీ ఎంత నీళ్లు ఎంత పొడి వేయాలో తనకి గుర్తే రాలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ పనులన్నీ అన్నపూర్ణమ్మ గారే చేస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారు ఫ్రిడ్జ్ మీద ఎంత నీళ్లు పోయాలి ఎంత సెర్లాక్ వేయాలి అని రాసి అంటించిన కాగితం కనిపించింది. అది చదివి అలాగోలాగా తయారు చేసేసింది. కానీ బిట్టు 2 స్పూన్లు తినగానే నోరు మూసేశాడు. నాన్నమ్మ చేతి అలవాటు కావడంతో ఆమె పెట్టినట్టు తినలేదు. సరితకు చెమటలు పట్టేశాయి. ఇంతలో సుధాకర్ ఫోన్ చేశాడు. ఆఫీస్కి ఆలస్యం అవుతుంది, నువ్వు కూడా త్వరగా బయలుదేరాలేమో అన్నాడు. సరిత చిరాగ్గా, ఇక్కడ పరిస్థితి వచ్చి చూస్తే నీకు అర్థం అవుతుంది అంటూ ఫోన్ పెట్టేసింది. అప్పటికే ఉదయం 9 గంటలైపోయింది. కానీ ఇంట్లో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. అప్పుడే మొదటిసారిగా ఆమె మనసులో ఒక ప్రశ్న మెదిలింది. ఇవన్నీ అత్తయ్య ఒక్కరే ప్రతిరోజు ఎలా చేసేవారు? ఆ ప్రశ్నకు సమాధానం వెతికే సమయం కూడా సరితకు దొరకలేదు. బిట్టు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. అతని ఒడిలోకి తీసుకుని ఊరడిస్తూనే వంటగదిలోకి వెళ్ళి మధ్యాహ్నానికి వండాలని ప్రయత్నించింది. ఒక చేత్తో పిల్లాన్ని పట్టుకుని మరో చేత్తో కూర తరుగుతుంది. ఇంతలోనే పప్పు కుక్కర్ విజిల్ కొట్టింది. గ్యాస్ మీద పెట్టిన పాలు మళ్ళీ పొంగిపోయాయి. తన ఫోన్ మోగుతూనే ఉంది. ఆఫీస్ నుంచి వరుసగా కాల్స్ వస్తున్నాయి. మేడం, మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది అని సహోద్యోగి ఫోన్ చేసి చెప్పగానే, ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, తొందరగానే మీటింగ్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పింది. ఉదయం నుంచి తనకి ల్యాప్టాప్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు. బిట్టు ఒక్క నిమిషం కూడా ఒంటరిగా కూర్చోవడం లేదు. అతన్ని కిందకి దించగానే గట్టిగా ఏడుస్తున్నాడు. సరితకి విసుగు, కోపం, అలసట అన్నీ ఒకేసారి వచ్చేశాయి. ఇంత అల్లరి చేస్తావేమిట్రా అంటూ అరిచింది. ఆ చిన్నారి భయపడి ఇంకా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. మధ్యాహ్నం 1 గంటకల్లా ప్రియని స్కూల్ నుంచి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఆ రోజు స్కూల్ 1 గంటకే వదిలేస్తామని మెసేజ్ వచ్చింది. జయరాం గారు లేకపోవడంతో ఉదయం బస్ మిస్ అయిపోయింది. అందుకే సుధాకర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని మరీ స్కూల్కి వెళ్ళాడు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయి 10 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. స్కూల్ బస్ కూడా వెళ్ళిపోయింది. స్కూల్ గేట్ దగ్గర టీచర్తో కలిసి ప్రియ ఒంటరిగా నిలబడుంది. తండ్రిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, తాతయ్య ఎందుకు రాలేదు అంటూ అడిగింది. సుధాకర్ నిశ్శబ్దంగా, తాతయ్య దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళారు కదా బంగారం అంటూ చెప్పి తనని కారులో కూర్చోబెట్టాడు. ఇంటికొచ్చేసరికి సరిత ఇంకా వంట పూర్తి చేయలేదు. బిట్టు ఏడుస్తూనే ఉన్నాడు. ఇల్లంతా బొమ్మలు, బట్టలు, పాత్రలతో చిందరవందరగా ఉంది. ఉదయం నుంచి పాత్రలన్నీ షింకులోనే ఉన్నాయి. నేల మీద అన్నమంతా పడిపోయింది. సోఫా మీద బట్టలు, డైనింగ్ టేబుల్ మీద స్కూల్ బ్యాగు, కిచెన్లో కూరగాయలు, ఏదెక్కడుందో కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. సుధాకర్ ఒక్కసారిగా ఇల్లంతా చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత పని ఉంటుందా ఇంట్లో అని తనలో తానే అనుకున్నాడు. అప్పటి వరకు తల్లిదండ్రులు రోజంతా ఇంట్లోనే ఉంటారని, వాళ్ళకి పెద్దగా పని ఏమీ ఉండదని అనుకునే అతనికి మొదటిసారిగా నిజం కళ్ళ ముందు కనిపించడం మొదలైంది. సరిత అలసిపోయి కుర్చీలో కూర్చుంది. ఇక నా వల్ల కాదు సుధాకర్, నేను ఈ పనులన్నీ చెయ్యలేను, ఒక్కరోజుకే నా ప్రాణం పోతోంది అంది. సుధాకర్ మెల్లగా, అమ్మ నాన్న ఇద్దరూ ప్రతిరోజు ఈ పనులన్నీ చేసేవారు కదా అన్నాడు. సరిత వెంటనే, అంత పనేమీ ఉండదు అనుకున్నాను నేను అంది. ఉండదు అనుకున్నావు, కానీ ఉంది కదా, ఈరోజు నీకు తెలుస్తుంది కదా ఆ విషయం అని సుధాకర్ చిన్నగా చెప్పాడు. ఆ మాటకి సరిత మౌనంగా తలదించుకుంది. అదే సమయంలో బిట్టు మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. ప్రియేమో, అమ్మా నాకు ఆకలేస్తుంది అంటూ ఏడుస్తుంది. గ్యాస్ మీద పెట్టిన కూర ఈ హడావిడిలో మాడిపోయిన వాసన వచ్చేసింది. సరిత పరిగెత్తుకెళ్ళి చూసేసరికి కూర పూర్తిగా కాలిపోయింది. ఆమె 2 చేతులతో తల పట్టుకుని కింద నేల మీద కూర్చుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే ప్రియ అమాయకంగా దగ్గరకొచ్చి, అమ్మా, నానమ్ముంటే ఇలా ఎప్పుడూ జరగదు కదా అంటూ అడిగింది. ఆ చిన్నారి మాటలు సరిత గుండెల్లో బలంగా తాకాయి. ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ గారు ప్రతిరోజు నవ్వుతూ చేసే ప్రతి పని, తనని తిట్టిన ప్రతి తిట్టు, ప్రతి అవమానము ఒక్కొక్కటిగా ఆమెకు కళ్ళ ముందు తిరగసాగాయి. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా 6 రోజులు మిగిలే ఉన్నాయి.
ఆ 6 రోజులు ఆమె జీవితాన్నే మార్చబోతున్నాయని అప్పటి వరకు ఆమెకు తెలియదు. మరుసటి రోజు ఉదయం అలారం మోగక ముందే సరితకు మెలకు వచ్చింది. గడియారం చూసింది. 4:10 ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ గారు ప్రతిరోజు ఇదే సమయంలో లేచేవారని గుర్తుకొచ్చింది. ఇంత పొద్దున్నే ఎలా లేచేవారు అని మనసులోనే అనుకుంటూ మంచం మీద నుంచి లేచింది. వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ వెలిగించింది. కాఫీ పెట్టేలోపే బిట్టు ఏడుపు వినిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లాడిని ఎత్తుకుంది. పాలు కలిపి పాలు తాగించడానికి ప్రయత్నించింది. కానీ బిట్టు బాటిల్ నెట్టేస్తూ నానమ్మ నానమ్మ అని తన చిన్న చిన్న మాటలతో వచ్చి రానట్టుగా పలకడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న సరిత గొంతు బిగుసుకుపోయింది. ఎలాగోలాగా పిల్లాడిని ఊరడించి పడుకోబెట్టి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసరికి పొయ్యి మీద పెట్టిన కాఫీ పొంగిపోయింది. మరోసారి మొదలుపెట్టింది. ఇంతలో ప్రియా నిద్రలేచి అమ్మా నా యూనిఫామ్ ఎక్కడా అంటూ అడిగింది. అల్మారాలో వెతికేసరికి యూనిఫామ్ ఉతికే ఉంది, కానీ ఐరన్ చేయలేదు. ఐరన్ చేయడానికి నిలబడగానే బిట్టు మళ్ళీ లేచి ఆడవడం మొదలుపెట్టాడు. ఒకవైపు పిల్లాడు, మరోవైపు యూనిఫాము, ఇంకోవైపు టిఫిను. ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా పరుగులు తీస్తుంది సరిత. అప్పుడే ఆమెకు గుర్తొచ్చింది, ఇవన్నీ తన అత్తగారే ఒక్కరే చేసేవారు అని. నేను మాత్రం ఒక్కరోజు కూడా ఆవిడకి ధన్యవాదాలు చెప్పలేదు, ఎప్పుడూ సహాయం కూడా చేయలేదు. అది వాళ్ళ బాధ్యత అన్నట్టుగా చూశాను అన్న ఆలోచనలో ఉండగానే ఆ ఆలోచనలు పూర్తవ్వకముందే ప్రియ అరుస్తూ అమ్మా బస్సు వచ్చేసింది, నా టిఫిన్ బాక్స్ కూడా పూర్తిగా సిద్ధం కాలేదు అంటూ అరుస్తూ వచ్చింది. 2 బ్రెడ్ ముక్కలు పెట్టి చేతికిచ్చి ఎలాగోలాగా బస్సు ఎక్కించేసింది. బస్సు ఎక్కించి ఇంట్లోకి తిరిగి వచ్చేసరికి సుధాకర్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. సరిత, నేను ఈరోజు సెలవు తీసుకోలేను, అలాగే పర్మిషన్ కూడా తీసుకోలేను, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు. అయితే పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి, ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలి అంటూ సరిత చిరాగ్గా అడిగింది. సుధాకర్ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి అమ్మ నాన్న ఇన్నేళ్ళు ఎలా చేశారో నువ్వు ఒక్కసారి అలా చేసి చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాట సరితకు సమాధానం చెప్పలేని ఒక ప్రశ్నలా అనిపించింది. మధ్యాహ్నం వరకు బిట్టు ఒక్క నిమిషం కూడా ఆమెను వదలలేదు. భోజనం చేయడానికి కూడా తనకి సమయం దొరకలేదు. 2 బిస్కెట్లు తిని నీళ్లు తాగి మళ్ళీ పనుల్లో పడిపోయింది. బిట్టు బట్టలు ఉతుకుతూ ఉండగా వాషింగ్ మిషన్లో సబ్బెక్కువయ్యి నురుగు బయటకు వచ్చేసింది. నేలంతా తడిసిపోయింది. దాన్ని శుభ్రం చేసేలోపే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. మేడం, ప్రియా వాటర్ బాటిల్ ఇంట్లోనే మర్చిపోయింది, తను ఈరోజు టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా చేస్తే ఎలాగా అంటూ టీచర్ చెప్పింది. సరితకి తన మీద తనకే కోపం వచ్చేసింది. నానమ్ముంటే ఇలా జరిగేది కాదు అని ప్రియ చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ చెవుల్లో వినిపిస్తున్నాయి. సాయంత్రం ప్రియని తీసుకొని ఇంటికి వచ్చేసరికి నేరుగా తన గదిలోకి వెళ్ళి నానమ్మ ఫోటో చూస్తూ కూర్చుంది ప్రియ. నానమ్మ, నువ్వెప్పుడొస్తావు, నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ బాగోలేదు అంటూ అమాయకంగా మాట్లాడుతుంది. ఆ మాటలు బయట నిలబడి విన్న సరిత కళ్ళల్లో నీళ్లు కదిలాయి. తానెన్నిసార్లు అన్నపూర్ణమ్మ గారిని రోజంతా ఇంట్లోనే ఉంటారు, ఎంతని పని ఉంటుంది మీకు, ఖాళీగా కూర్చుంటూ పనులు కూడా చేయలేరా అని అవమానించిందో ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. నిజానికి ఇంట్లోనే ఉంటూ ఇంటిని నిలబెట్టింది ఆమె అని ఇప్పుడు అర్థమవుతుంది. రాత్రి భోజనం అయ్యాక పాత్రలు కడుగుతూ ఉండగా చేతులు నొప్పితో వణికిపోతున్నాయి. నడుం పట్టేసింది. అలసిపోయి గోడ కానుకుని మరీ కూర్చుంది. అదే సమయంలో తన తల్లి ఫోన్ చేసింది. ఏమ్మా, ఎలా ఉంది, మీ అత్తగారు మామగారు లేరు కదా, ఇప్పుడు హాయిగా ఉందా అంటూ నవ్వుతూ అడిగింది. సరిత కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత తన గొంతు వణుకుతూ అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, వాళ్ళ ఇంట్లో ఉంటూ ఎంత పని చేసేవారో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. వాళ్ళని నేను కనీసం మనుషుల్లాగా కూడా చూడలేదు, పని మనుషుల్లాగానే చూశాను. కానీ వాళ్ళు ఈ ఇంటిని, నా పిల్లల్ని, నా జీవితాన్ని మోస్తున్నారు అని చెప్పగానే ఆమె తల్లి కూడా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. సరిత కళ్ళ నుంచి కన్నీళ్లు జారి పడుతూ ఉండగా ఆమె మనసులో ఒక్కటే ఆలోచన తిరుగుతుంది. అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. ఈసారి మీరు వచ్చేసరికి నేను మీకు కోడలుగా కాదు, కూతుర్లా ఉండాలి అని అనుకుంటున్నాను.
అంటూ తనలో తానే మాట్లాడుకుంది. వారం రోజులు పూర్తయ్యి వాళ్ళు వచ్చే రోజు రానే వచ్చింది. ఉదయం నుంచే సరిత మనసు ఆందోళనగా ఉంది. ఇంట్లో పనులన్నీ ఎలాగోలాగా పూర్తి చేసినా మనసుకు మాత్రం ప్రశాంతత లేదు. ఈ వారం రోజుల్లో తన జీవితంలో మొదటిసారి అన్నపూర్ణమ్మ గారు, జయరాం గారి విలువేమిటో పూర్తిగా అర్థమైపోయింది. వాళ్ళు చేసిన ప్రతి పని ఇప్పుడు తన కళ్ళ ముందు సినిమాలా తిరుగుతుంది. బిట్టు ఏడ్చిన ప్రతిసారి రాత్రంతా నిద్ర మానేసి చూసుకున్నారు అన్నపూర్ణమ్మ గారు. ఆ విషయం ఇప్పుడే సరితకు అర్థమవుతుంది. ప్రియా స్కూల్కి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా తీసుకెళ్లేది జయరాం గారేనని, ఇంట్లో తాను ఒక్క పని గురించి కూడా ఆలోచించకుండా ఉద్యోగానికి వెళ్ళగలిగింది అంటే దానికి కారణం వాళ్లేనని ఇప్పుడు ఆమెకు అర్థమైంది. మధ్యాహ్నం సుధాకర్కి ఫోన్ చేసి వాళ్ళు ఈరోజు ఎప్పుడొస్తారు అంటూ అడిగింది. సాయంత్రం 5 గంటలకి బస్కు వస్తున్నారు అంటూ సుధాకర్ చెప్పాడు. ఆ మాట విన్నప్పటి నుంచి సరిత ఒక్క నిమిషం కూడా నెమ్మది లేకుండా పోయింది. ఇల్లంతా శుభ్రం చేసేసింది. ఎన్నాళ్ళుగానో మొదటిసారి అన్నపూర్ణమ్మ గారి గది కూడా ఎంతో ప్రేమగా తుడిచింది. కొత్తగా బెడ్షీట్లు మార్చేసింది. వాళ్ళకి ఇష్టమైన మల్లెపూలు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టింది. సాయంత్రం 5 గంటలు కావడానికి ముందే సుధాకర్తో కలిసి బస్టాండ్కి వెళ్ళింది. బస్సు నెమ్మదిగా ఆగింది. ప్రయాణపు అలసటతో జయరాం గారు ముందుగా దిగారు. ఆయన వెనకనే అన్నపూర్ణమ్మ గారు చిన్న బ్యాగ్ని చేతిలో పట్టుకుని దిగారు. వాళ్ళని చూడగానే ప్రియ ఆనందంతో నాన్నమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకుంది. బిట్టు కూడా చేతులు చాపి నాన్నమ్మ ఒళ్ళోకి ఎక్కిపోయాడు. ఆ దృశ్యం చూసి అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. సరిత మాత్రం కొద్దిసేపు అక్కడే నిలబడి వాళ్ల వైపు చూస్తూ ఉంది. తనకి మాటలు కూడా రావడం లేదు. ఇంటికి చేరుకున్నాక అన్నపూర్ణమ్మ గారు అలవాటుగా నేరుగా వంటగదిలోకి వెళ్ళబోతూ ఉండగా సరిత ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుంది. అత్తయ్య గారు ఆగండి అంది. అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. సరిత నెమ్మదిగా ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. ఆ దృశ్యం చూసి జయరాం గారు, సుధాకరు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. కన్నీళ్ళాగక సరిత అన్నపూర్ణమ్మ గారి 2 చేతులు పట్టుకుని నన్ను క్షమించండి అత్తయ్య, నేను మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టానో ఇప్పుడే నాకు అర్థమైంది. మీరు చేసిన పనిని నేను కనీసం పనిగా కూడా అనుకోలేదు. మీరు చూపిన ప్రేమని బాధ్యతనే అనుకున్నాను. మీరు చేసిన త్యాగాన్ని సహజమే అనుకున్నాను. కానీ ఈ వారం రోజులు మీరు లేకపోతే ఈ ఇల్లు ఒక్కరోజు కూడా సరిగ్గా నడవదని తెలిసిపోయింది అని ఏడుస్తూ చెప్పింది. అన్నపూర్ణమ్మ గారు ఏమీ మాట్లాడకుండా సరిత తలపై చేయి పెట్టారు. అత్తయ్య గారు, ఇక మీదట మీరు ఒక్క పని కూడా చేయకూడదు. ఈ ఇంట్లో మీరు పని చేయడానికి కాదు, ప్రశాంతంగా జీవించడానికి మాత్రమే ఉండాలి. నేను ఇక నుంచి మీకు కోడల్ని కాదు, కూతురునవుతాను అని ఏడుస్తూ చెప్పింది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న సుధాకర్ కూడా ముందుకొచ్చాడు. తల్లి ముందు తల వంచుకొని, అమ్మా, తప్పు సరిత ఒక్కదాంది కాదు. నేను కూడా మీ కష్టాన్ని ఎప్పుడూ గుర్తించలేదు. మీరు అవమానించబడుతున్నప్పుడు కూడా నేను మౌనంగా నిలబడ్డాను. ఆ మౌనం నన్ను ఈ రోజు మీ ముందు చాలా చిన్నవాణ్ణి చేసేసింది. నన్ను క్షమించండమ్మా అని తల్లి కాళ్ళపై పడిపోయాడు. జయరాం గారి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. అన్నపూర్ణమ్మ గారిద్దరినీ లేపి దగ్గరికి తీసుకున్నారు. ఆ తరువాత చిరునవ్వుతో సరిత వైపు చూసి నెమ్మదిగా అన్నారు. సరిత, నువ్వు వారం రోజులు చేసిన పనులు చూసి అలసిపోయావు కదా. మేము ఇవే పనులు వారంగా కాదు, సంవత్సరాలుగా చేశాము. కానీ మాకు పని కష్టమేమీ అనిపించలేదు. ఎందుకంటే అది మా కుటుంబం కోసం మేము చేస్తున్నామని భావించాము. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకో అమ్మా, పెద్దవాళ్ల చేత పని చేయించుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళని పని మనుషుల్లా చూడడం మాత్రం చాలా పెద్ద తప్పు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి కావాల్సింది 3 పూట్ల కడుపు నిండా భోజనం కాదు, వాళ్ళకి విశ్రాంతి కావాలి. వాళ్ళకి కావాల్సింది డబ్బు కాదు, గౌరవం. వాళ్ళకి కావాల్సింది మందులు కాదు, 4 ప్రేమతో కూడుకున్న మాటలు. అవిచ్చిన ఇంట్లో దేవుడు ఎప్పుడూ ఉంటాడు. అవి లేని ఇంట్లో ఎంత సంపాదించినా సుఖం ఉండదు. ఆ మాటలు విన్న సరిత బిగ్గరగా ఏడుస్తూ మళ్ళీ అన్నపూర్ణమ్మ గారిని కౌగిలించుకుంది. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ అన్నపూర్ణమ్మ గారు చెప్పిన ఆ ఒక్క మాట మాత్రం అందరి జీవితాల్ని శాశ్వతంగా మార్చేసింది.
తల్లిదండ్రులు ఇంట్లో పని మనుషులు కాదు, వాళ్ళ ఆ ఇంట్లో కనిపించే దేవుళ్ళు. సరిత కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. అన్నపూర్ణమ్మ గారి చేతులు గట్టిగా పట్టుకుని, అత్తయ్య, నేను చేసిన ప్రతి తప్పుకి జీవితాంతం పశ్చాత్తాపడతాను. మీరు నన్ను క్షమించినా నేను నన్ను అంత తేలిగ్గా క్షమించుకోలేను అని ఏడుస్తూ చెప్పింది. అన్నపూర్ణమ్మ గారు ప్రేమగా ఆమె చెంపల మీద ఉన్న కన్నీళ్లు తుడిచారు. పిచ్చి పిల్ల, తప్పు చేసిన వాళ్ళు మారకపోతేనే బాధపడాలి. తన తప్పు తెలుసుకుని మారిన మనిషిని దేవుడు కూడా క్షమిస్తాడు. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అదే మాకు చాలు అంటూ అన్నారు. ఆ మాటలు విన్న సరిత మరింతగా ఏడ్చింది. ప్రియా కూడా దగ్గరకొచ్చి, నానమ్మ, ఇక నువ్వెక్కడికి వెళ్ళొద్దు అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసింది. బిట్టు కూడా నానమ్మ ఒడిలోనే హాయిగా పడుకున్నాడు. ఆ దృశ్యం చూసి జయరాం గారు చిన్నగా చిరునవ్వు నవ్వారు. ఎన్నాళ్లుగానో ఆ ఇంట్లో మొదటిసారి మనశ్శాంతి కనిపించింది. ఆ రాత్రి భోజనమయ్యాక సరిత అలవాటుగా ప్లేట్లు తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ గారు కూడా వెంటనే లేచి, ఇలా ఇవ్వమ్మా, ప్లేట్లు నేను కడుగుతాను అంటూ ముందుకొచ్చారు. వెంటనే సరిత ఆమె చేతిని ఆపేసింది. వద్దత్తయ్యా, ఇక మీదట మీరు కిచెన్లో పని చేయడానికి అడుగు పెట్టకూడదు. అయ్యో, నేను ఖాళీగా కూర్చోలేనమ్మా అన్నారావిడ. ఖాళీగా కాదు, హాయిగా కూర్చోవాలి. ప్రియతో మాట్లాడాలి, బిట్టుతో ఆడుకోవాలి. సాయంత్రం మామయ్య గారితో కలిసి గుడికి వెళ్ళాలి. మీరు ఇన్నేళ్లుగా మా కోసమే బ్రతికారు, ఇక మీదట మీకోసం మీరు బ్రతకాలి అన్నారు. అన్నపూర్ణమ్మ గారు ఒక్కసారిగా సుధాకర్ వైపు కూడా చూశారు. అతను కూడా నవ్వుతూ, అమ్మా, సరిత చెప్పింది నిజమే, ఇక మీదట మీరిద్దరూ ఒక్క పని కూడా చేయకూడదు అన్నాడు. మరుసటి రోజు ఉదయం సరిత 4 గంటలకే నిద్రలేచింది. గడియారం చూసి చిన్నగా నవ్వుకుంది. అత్తయ్య ఎన్నో ఏళ్లుగా ఇంత పొద్దున్నే లేచి ఇన్ని పనులు చేసేవారు అని తనలో తానే అనుకుంది. వంటగదిలోకి వెళ్ళింది. కాఫీ పెట్టింది. అన్నపూర్ణమ్మ గారు లేచి బయటకు వచ్చేసరికి టేబుల్ మీద 2 కప్పుల కాఫీ సిద్ధంగా ఉన్నాయి. అత్తయ్య, రండి, ఈరోజు మీకు నేనే కాఫీ ఇస్తాను అంది. అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశారు. నువ్వే చేసావా అంటూ అడిగారు. అవును. ఇంత పొద్దున్నే ఎందుకు లేచావమ్మా? ఇంట్లో పనులు, ఆఫీస్ పనులు అంటే నువ్వు అలసిపోతావు కదా అన్నారు. వెంటనే సరిత నవ్వింది. మీరు ఇన్నేళ్ళు ఎందుకు లేచారో అదే కారణంతో నేను ఇప్పుడు లేచాను. కానీ ఈ పనులు నేను రోజు ఏమీ చెయ్యనులేండి, దానికోసం వేరే ఏర్పాటు చేస్తున్నాను అంది. అన్నపూర్ణమ్మ గారి కళ్ళల్లో ఆనందం వేసింది. కొద్ది రోజుల్లోనే ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. సరిత ఇంటి పనులన్నీ చేయడానికి పని మనిషిని పెట్టింది. అన్నపూర్ణమ్మ గారు, జయరాం గారు పిల్లల్ని చూసుకుంటే చాలు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక సరిత మొదటగా తన గదిలోకి వెళ్ళేది కాదు. ముందుగా అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు, ఈరోజు ఎలా గడిచింది? మీరు బిట్టుతో, ప్రియతో ఏమేమి మాట్లాడారు అంటూ అడిగేది. జయరాం గారితో కూర్చుని కాసేపు మాట్లాడేది. ప్రియ హోంవర్క్ కూడా తనే చేయించేది. బిట్టుకి పాలు కూడా తనే పట్టించేది. వారాంతరం వస్తే నలుగురు కలిసి బయటకు వెళ్ళేవారు. ఒక ఆదివారం అన్నపూర్ణమ్మ గారిని, జయరాం గారిని తిరుపతి తీసుకెళ్ళి ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేయించింది. అక్కడ అన్నపూర్ణమ్మ గారు స్వామివారి ముందు చేతులు జోడించి ఒక్కటే ప్రార్థించారు. దేవుడా, ప్రతి ఇంట్లో ఉన్న వృద్ధ తల్లిదండ్రులకి ఇలాంటి గౌరవం దక్కాలి. వాళ్ళని భారంగా కాకుండా ఆశీర్వాదంగా భావించే పిల్లలు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఆ మాటలు విన్న సరిత మెల్లగా అన్నపూర్ణమ్మ గారి చేతిని పట్టుకుంది. అత్తయ్య, మీరు నాకు అత్తగారు కాదు, రెండో అమ్మ. అన్నపూర్ణమ్మ గారు కూడా చిరునవ్వుతో ఆమె నుదుటిపై ముద్దు పెట్టారు. నువ్వు కూడా మాకు కోడలివి కాదు, కూతురువే అన్నారు. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావాల్సింది పెద్ద ఇల్లు కాదు, పెద్ద మనసు. అది కూడా తమను అర్థం చేసుకునే మనసు. ఖరీదైన బహుమతులు కాదు, ప్రేమతో పలికే 2 మాటలు. వారి చేత జీవితాంతం సేవలు చేయించుకోవడం కాదు, వారు మన కోసం చేసిన సేవలకి కృతజ్ఞతగా మిగిలిన జీవితాన్ని గౌరవంగా, ప్రశాంతంగా గడిపే అవకాశం ఇవ్వడం. తల్లిదండ్రులు ఉన్న ఇల్లు అదృష్టానికి సంకేతం. వాళ్ళని నవ్విస్తూ చూసుకునే పిల్లలుంటే ఆ ఇల్లు నిజంగా స్వర్గం.
ఎన్నో ఏళ్లుగా అవమానాలతో అలసిపోయిన అన్నపూర్ణమ్మ గారికి, జయరాం గారికి ఇప్పుడు నిజమైన గౌరవం ఆ ఇంట్లో దక్కుతుంది. తమ జీవితంలో ఎంతో అలసిపోయిన ప్రతి తల్లిదండ్రులు అలాంటి గౌరవానికి అర్హులే. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.